ఈ రోజు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఒకటి పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్, రెండోది వచ్చేసి సిఎస్కే వర్సెస్ డిసి. ఇప్పుడు ఈ టీం యొక్క పొజిషన్స్ టేబుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో సార్ చూస్తే, పంజాబ్ వచ్చేసి 3 మ్యాచ్లు ఆడింది. ఇందులో 2 విన్ అయిపోయింది. ఇంకో మ్యాచ్ వచ్చేసి కోల్కతాతో జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసి కంప్లీట్ గా జరుగుతుందేమో అని అనుకున్నాను, కానీ అది రెయిన్ వల్ల రద్దు అయిపోయింది. 2 పాయింట్లలో చెరొక టీం వచ్చేసి ఒక్కొక్క పాయింట్ షేర్ చేసుకున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే 3 మ్యాచ్లు ఆడింది, అందులో 2 ఓడిపోయింది, ఒక మ్యాచ్ గెలిచింది. టేబుల్ పొజిషన్ లో ఎస్ఆర్హెచ్ వచ్చేసి టాప్ 6th ప్లేస్ లో ఉందన్నమాట. ఇక్కడ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇక్కడ హెడ్ అంతా పంజాబ్ కే ఉంది. ఎస్ఆర్హెచ్ అసలు టీమే ఫామ్ లోకి రాలేదు. ఇంకా చెప్పాలంటే పంజాబ్ దాదాపు టోటల్ టీం అంతా ఫామ్ లోనే ఉన్నారు. వీళ్ళు వచ్చేసి ఇంకా ఆరెంజ్ పుషప్ అయితే ఇవ్వలేదు. ఇప్పటికే దాదాపు అన్ని టీంలకు 3 మ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఎస్ఆర్హెచ్ ఇంకా బెటర్గా ఆడాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి ఈ మ్యాచ్ వచ్చేసి ఎంత ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినా, లేకపోతే ఎంత తెలుగు వాళ్ళమైనా, ఇక్కడ చూస్తే పంజాబ్ వచ్చేసి మ్యాచ్ విన్నర్ గా కనబడబోతుంది. ఇక్కడ పంజాబ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ గా ఉంది, కాబట్టి దాదాపు ఈ మ్యాచ్ లో పంజాబ్ గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నేనైతే ఎస్ఆర్హెచ్ వైపు ఉంటాను. ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటున్నాను. వచ్చేసి సిఎస్కే వర్సెస్ డిసి. సిఎస్కే కూడా సేమ్ పరిస్థితి. ఇంకా ఎస్ఆర్హెచ్ కన్నా సిఎస్కే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 3 మ్యాచ్లు ఉంటే 3 మ్యాచ్లు ఓడిపోయింది. టేబుల్ లాస్ట్ ర్యాంక్ లో ఉంది, -run rate తో ఉంది. ఈ టీం కి అన్ని డ్రాబ్యాకే. సిఎస్కే బ్యాటింగ్ చాలా బాగా ఆడుతుంది అనే లోపు బౌలింగ్ దెబ్బేస్. సరే, బౌలింగ్ బాగుంది అనుకునే లోపు బ్యాటింగ్ దెబ్బేస్. సిఎస్కే కంబ్యాక్ ఇవ్వాలని సిఎస్కే ఫ్యాన్స్ బాగా ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఇటువైపు వచ్చేస్తే డీసీ ఫుల్ ఫామ్ లో ఉంది. డీసీ వచ్చేసి 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు విన్ అయింది, ఒక మ్యాచ్ లూజ్ అయింది. అది జీటీతో 1 run తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. డీసీ వచ్చేసి టాప్ 4th ప్లేస్ లో ఉంది. డీసీ అయితే టీం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నేనైతే సిఎస్కే వైపు వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. 3 మ్యాచెస్ ఆడారు, 3 ఓడిపోయారు. అసలు టోర్నమెంట్ లో ఊపు రావాలంటే సిఎస్కే బాగా ఆడాలి, ఇంకా బాగా ఆడాలి. నేను ఓడిపోతానని తెలిసిన సిఎస్కే వైపే ఉంటా.